మీకు నచ్చిన టాయ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు www.puntunkids.com నుంచి. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. కళ్ళ పరీక్ష. ఉదయం సమయం. గట్టు చింకీ త్వరగా స్కూల్ కోసం రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. చింకీ వెళ్లి తలుపు తెరుస్తుంది. ఎదురుగా కాలనీలో ఉండే డాక్టర్ అంకుల్ నిలబడి ఉంటారు. ఓ గుడ్ మార్నింగ్ డాక్టర్ అంకుల్. గుడ్ మార్నింగ్ చింకీ. స్కూల్కి వెళ్తున్నావా? అవునంకుల్. వెరీ గుడ్ తల్లి. ఒకసారి మీ అమ్మగారిని బయటికి పిలువు. హా డాక్టర్ గారు, చెప్పండి. ఇలా ఉదయాన్నే వచ్చేశారు? విషయం ఏంటంటే నేను ఇంకా నా ఫ్రెండ్స్ కలిసి మన కాలనీలో ఫ్రీ ఐ చెకప్ పెట్టాలి అనుకుంటున్నాము. అందుకనే ఇప్పుడు నేను గట్టుని చింకీని దానికి ఇన్వైట్ చేయడానికి వచ్చాను. ఐ చెకప్ క్యాంప్. కానీ ఎందుకు అంకుల్? మా కళ్ళు బానే ఉన్నాయి కదా. ఏమంటావు చింకీ? అరే హా, మీ కళ్ళు పూర్తిగా హెల్తీగా ఉన్నాయి. కానీ మనం అప్పుడప్పుడు చెకప్ చేయించుకుంటూ ఉండాలి. అసలు మన కళ్ళు ఎంత హెల్తీగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం. వాటితో పాటు కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి క్యాంప్లో. మీరు వస్తే అది ఏంటనేది మీకు తెలుస్తుంది. వావ్, వినడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంది అంకుల్. నేను తప్పకుండా వస్తాను. నేను తప్పకుండా వస్తాను. చూడుగట్టు, తెలుసా నా కళ్ళు నీ కళ్ళు కన్నా చాలా హెల్తీగా ఉంటాయి. ఓ అవునా? అయితే చూద్దాం ఎవరు గెలుస్తారో ఏంటో. గట్టు చింకీ వాళ్ళమ్మ ఇంకా డాక్టర్ అంకుల్ వాళ్ళ మాటలు విని నవ్వుకుంటారు. ఆ తర్వాత డాక్టర్ అంకుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గట్టు చింకీ స్కూల్కి వెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ క్యాంపు గురించి చెప్తారు. ఇంకా వాళ్ళందరూ కూడా క్యాంపుకు వెళ్ళడానికి రెడీ అవుతారు. మరుసటి రోజు అందరూ క్యాంపుకు వెళ్తారు. గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ అంకుల్. ఎలా ఉన్నారు అందరూ? పిల్లలు, ఇవాళ ఈ ఐ క్యాంప్ కండక్ట్ చేయడానికి నాతో పాటు ఇంకా కొంతమంది వాలంటీర్లు కూడా ఉన్నారు. మేమందరం కలిసి మీ కళ్ళని టెస్ట్ చేస్తాము. అందరూ రెడీగా ఉన్నారు కదా? మేం రెడీ. అయితే పిల్లలు, ఫస్ట్ ప్లే బాల్ ప్లే. అందరూ లైన్ గా నిలబడండి. నేను ఒక్కొక్కళ్ళకి ఒక బాల్ విసురుతాను. మీరు బాల్ పట్టుకోవాలి. ఫస్ట్ గట్టు, నేను నీకు బాల్ ని విసురుతాను. చూడిప్పుడు. వెరీ గుడ్ గట్టు. ఇప్పుడు నేను ఒకదాని తర్వాత ఒకటి 2 వేస్తాను. పట్టుకోవాలి. యా, నేనైతే అన్ని బాల్స్ ని పట్టుకున్నాను. అంటే గట్టు, నీ ఐ అండ్ హ్యాండ్ కాంబినేషన్ చాలా మంచిగా ఉంది అని అర్థం. ఇలానే ఒకరొకరుగా అందరూ ఇక్కడికి రండి. ఓ, నా బాల్ మిస్ అయింది. ఏం పర్వాలేదు తల్లి, నేను నీకు కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాను. దానివల్ల నీ ఐని హ్యాండ్ ని కోఆర్డినేషన్ సరి చేసుకోగలవు. ఓకే అన్నా. పదండి పిల్లలు, మనం మన ఇంకొక యాక్టివిటీకి వెళ్దాం. దాని పేరు సక్లింగ్ ద లెటర్. ఈ యాక్టివిటీకి మీ అందరికీ ఒక పేపర్ ఇస్తారు. అందులోని చిన్న పెద్ద లెటర్స్ మాత్రమే ఉంటాయి. మరొక వాలంటీర్ పిల్లలకి పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏ లెటర్ అయితే చెప్తానో మీరు ఆ లెటర్ ని వెతికి మీ పేపర్లో సర్కిల్ చేయాలి. దీనివల్ల తెలుస్తుంది మీ విజన్ ఎంత షార్ప్ గా ఉందో ఏంటని. సో మీరందరూ ఇప్పుడు రెడీగా ఉన్నారు కదా? వెరీ గుడ్. అయితే మొదటి లెటర్ ఎం. పిల్లలందరూ వాళ్ల పేపర్లో ఎం వెతుకుతూ ఉంటారు. ఓ, నాకు దొరికింది ఎం. నాకు దొరికింది. నాకు కూడా. అరే, ఇప్పటి వరకు నాకు ఎక్కడా కనిపించలేదు. అరే, ఇక్కడ చూడుగట్టు, ఇక్కడే ఉంది కదా. థ్యాంక్ యూ చింకీ. లేదు పిల్లలు, ఇందులో ఒకరికొకరు సాయం చేసుకోకూడదు. ఇది ఐ టెస్ట్. ఇందులోని ఎవరు చీటింగ్ చేసుకోకూడదు. ఓకే పిల్లలు, ఇప్పుడు మీ అందరితో మేము క్విజ్ ఆడిస్తాము. మీరందరూ కలిసి ఒక గ్రూప్ గా కూర్చోండి. ఎవరైతే ఎక్కువ ఆన్సర్స్ ఇస్తారో వాళ్లే గెలుస్తారు. చెప్పండి పిల్లలు, మన కళ్ళ కోసం ఏ వెజిటబుల్ అయితే హెల్దీగా ఉంటుందో ఒకసారి చెప్పండి. మీ ఆప్షన్స్ ఏంటంటే క్యారెట్, గ్రీన్ వెజిటబుల్స్. చెప్పండి పిల్లలు, కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఓన్లీ ఏ లేక బి, లేకపోతే రెండూనా? చెప్పండి, టైం అయిపోతుంది, త్వరగా చెప్పండి. వాలంటీర్ గమనిస్తూ ఉంటాడు. వాళ్ళు అందర్నీ చెక్ చేస్తుంటారు. పిల్లలందరూ ఆలోచనలో పడతారు. కాని చింకీ ఆలోచించడం లేదు, నవ్వుతూ ఉంటుంది. అరే చింకీ, నువ్వు ఎందుకు నవ్వుతూ ఉన్నావు? నీకు దీని ఆన్సర్ ఏంటో తెలుసా? అన్నా, నాకు దీని ఆన్సర్ తెలుసు. కానీ మీరందరూ ఓడిపోయారని ఒప్పుకుంటేనే నేను దీని ఆన్సర్ చెప్తాను. మేము ఓడిపోయాము. సరే చింకీ, ఇప్పుడు ఆన్సర్ ఏంటో చెప్పు. దీని ఆన్సర్ బోత్. వెరీ గుడ్ చింకీ, కరెక్ట్ ఆన్సర్ చెప్పావు.
పిల్లలందరూ చింకీకి చప్పట్లు కొడతారు. ఇలా చాలా యాక్టివిటీస్ జరుగుతాయి. ఇంకా ఆఖరికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ టైం వస్తుంది. వాలంటీర్స్ ఇంకా డాక్టర్ అంకుల్ లైన్గా నిలబడతారు. పిల్లలందరూ కూడా లైన్గానే నిలబడతారు. అయితే పిల్లలు, ఇక్కడ ఎవరి కళ్ళైతే చాలా హెల్దీగా ఉంటాయో ప్రైజ్ కూడా వాళ్ళకే వస్తుంది. ఎవరైనా చెప్పగలరా ఈ ప్రైజ్ ఎవరికి వస్తుంది అని? మేము గెస్ చేయలేకపోతున్నాము డాక్టర్ అంకుల్, మీరే చెప్పండి ప్రైజ్ ఎవరికి వస్తుందనేది. సరే నేను చెప్తాను. ఇవాళ ప్రైజ్ వచ్చింది ఎవరికంటే మన చింకీకి. పిల్లలందరూ చింకీకి చప్పట్లు కొడుతూ ఉంటారు. వావ్ చింకీ, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ చింకీ. కంగ్రాచులేషన్స్ చింకీ. థ్యాంక్ యూ గట్టు, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అందరికీ. రా చింకీ, వచ్చి గిఫ్ట్ తీసుకో. చింకీకి ఒక గిఫ్ట్ ఆఫర్ దొరుకుతుంది. తను చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా గట్టు, నువ్వు వీడియో గేమ్స్ తక్కువగా ఆడాలి, టీవీ కూడా చాలా తక్కువగా చూడాలి. ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటా. పిల్లలు, మీరందరూ మీ కళ్ళని చింకీలాగా హెల్దీగా ఉంచుకోవాలి. మంచి డైట్ తీసుకోవాలి. ఎక్కువసేపు టీవీ ఇంకా మొబైల్ చూడకూడదు. అలా చూస్తే మన కళ్ళు డ్యామేజ్ అవుతాయి, తెలుసా? అర్థమైందా పిల్లలు? అంకుల్, నాకు అర్థమైంది. వెరీ గుడ్ పిల్లలు, మీరందరూ ఈ పాయింట్స్ జాగ్రత్తగా ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. మళ్ళీ వచ్చే ఐ చెకప్ క్యాంప్లో మనమందరం కలుద్దాము. మీరందరూ ఇప్పటికైనా మీ కళ్ళని చాలా హెల్దీగా ఉంచుకుంటారని నేను అనుకుంటున్నాను. Bye, డాక్టర్ అంకుల్. ఈ ప్రకారంగా కాలనీ ఐ చెకప్ క్యాంపు పూర్తవుతుంది. పిల్లలందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.